హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అనదర్ వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఇప్పుడు టైం అయితే 5:30 అయింది. మార్నింగ్ లేచాను. ఇంకా సన్ వస్తుందన్నమాట. క్లైమేట్ అయితే చాలా బాగుంది. మార్నింగ్ చాలా బాగుంటుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే చాలు. అస్సలు మనం పైన ఉండలేము. తలుపులన్నీ వేసుకొని లోపల ఉండవలసి వస్తుంది. తర్వాత నేను ఇలా మొక్కలకైతే బాటిల్‌తో నీళ్ళు పోస్తున్నాను. మామూలు మనం మగ్గుతో నీళ్ళు పోసే కన్నా ఇలాగా వేస్ట్ బాటిల్స్ ఉంటాయి కదా! అంటే మన డ్రింక్ బాటిల్స్ కానీ, ఇలా వాటర్ బాటిల్స్ అవి అందరి ఇంట్లో ఉంటాయి కదా! ఆ బాటిల్స్‌తోని మనం మొక్కలకి నీళ్ళు పోసామనుకోండి, అవి లోపలి వరకు వెళ్తాయి. ఆహ్, శ్రమ అనుకోకుండా కొంచెం అలా జాగ్రత్తగా పోస్తే చాలా బాగా పెరుగుతాయి. లోపల వరకు మనకు వెళ్తాయి. మగ్గుతో పోయడం బట్టి ఏంటంటే, మనకి సరిగ్గా లోపలి వరకు వెళ్ళదు ఇది. ఈ మందార చెట్టు చూసారా? ఇలా కొంగలాగా పెరిగిపోతుంది ఇది. చిన్న చెట్టు తెచ్చాను. ఇది ఇలా పొడవుగా పెరిగిపోతుంది. కట్ చేద్దామంటే మీదన మొగ్గలొస్తున్నాయి. ఈ మధ్యన అదేదో పురుగులాగా వస్తుంది. దానికోసం నేను హ్మ్. సర్ఫ్ ఉంటది గదా! సర్ఫ్‌లో బాగా ఎక్కువ వాటర్ కలిపేసి ఎక్కడైతే వైట్ పురుగొచ్చిందో అది నేను స్ప్రే చేస్తున్నాననమాట. అలా స్ప్రే చేయడం బట్టి ఆ వైట్ పురుగనేది తగ్గుతుంది. ఇదొక చిన్న టిప్పు మీకెవరికైనా తెలియకపోతే చెప్తున్నా అనమాట. షేర్ చేస్తున్నాను. ఓకేనా? లేదు మాకు ముందే తెలుసు అంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకేనా? ఇక్కడ ఒక ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటున్నాను. ఈ ప్యాక్ నేను ఆల్రెడీ మీకు షేర్ చేశాను. బీట్రూట్ ఫేస్ ప్యాక్ మాట. ఇది నేను 2 డేస్‌కి ఒకసారి గానీ, లేదంటే వీక్ 2 టైమ్స్ అలాగా వేసుకుంటున్నాను. చాలా బావుంది తెలుసండి. ఈ ఎండకి ట్యాన్ అది పట్టి ఉంటది కాబట్టి, ఈ ప్యాక్ మనం వేసుకోవడం బట్టి బీట్రూట్‌లో సి విటమిన్ ఎక్కువగా ఉండడం బట్టి మన స్కిన్ కూడా ఇటు బాగా డ్రై అయిపోకుండా, అటు బాగా ఆయిలీగా అయిపోకుండా బ్యాలెన్స్ చేస్తదనమాట. తర్వాత ట్యాన్ కూడా రిమూవ్ చేస్తది. బీట్రూట్ బట్టి పింకిష్ గ్లో వస్తది. నేను ఆ వీడియోలో పూర్తి డీటెయిల్డ్‌గా చెప్పాను ఈ ఫేస్ ప్యాక్ కోసం. ఎవరైనా చూడకపోతే చూసేయండి. మన ఛానల్‌లో ఉంది. కింద డిస్క్రిప్షన్ కూడా లింక్ ఇస్తాను. ఓకేనా? ఇలా కొంచెం శనగపిండి కలుపుకున్నాను. బీట్రూట్ జ్యూస్‌లో. అంతే రెండే ఐటెమ్‌లు బీట్రూట్ జ్యూస్ అండ్ శనగపిండి. మీకు శనగపిండి పడదు అంటే బియ్యపిండి వేసుకోవచ్చు. మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. లేదంటే ముల్తానీ మిట్టి అయినా వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ శనగపిండి వేసుకొని ఫేస్‌కైతే అప్లై చేసుకున్నా. ముల్తానీ మిట్టి డ్రై స్కిన్ వాళ్ళు ఎక్కువగా వాడడం బట్టి ఏంటంటే వాళ్ళకి ఇంకా డ్రై అయిపోతది. నెక్స్ట్ ఇది మధ్యాహ్నం లంచ్ కోసమైతే ఫిష్ తెచ్చారు. ఇది ఏంటంటే చందువా అంటారు. పాంప్లెట్ మాట. పిల్లలు ఇష్టంగా తింటారు ఇది. ఇది ముళ్ళది చాలా తక్కువగా ఉంటది. ఇంకా ఏ ఫిష్ అయినా అయితే వాళ్ళకి ముళ్ళులు తీసి ఇవ్వాలి. తినలేరు కదా! ఇద్దరు కూడాని వాళ్ళకి ముళ్ళులు తీసి ఇవ్వాలి. దానికోసం వాళ్ళు ఇష్టంగా తినరమాట ఫిష్ అనేది. ఇదైతే ఎక్కువగా ముళ్ళు ఉండదు కదా అని చెప్పి అది తెచ్చారు. అది అటు ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ మసాలా అయితే వేపుతున్నాను. నేను మామూలుగా ఉల్లిపాయ అది ఎయకుండా మొత్తం గ్రైండ్ చేశాను. ఉల్లిపాయ, టమాటా అన్నీ కలిపి గ్రైండ్ చేస్తానమాట. అదైతే ఇక్కడ ఫ్రై చేస్తున్నాను. అదిగో నూనె కూడా పైకి రిలీజ్ అయిపోతుంది. నేను చాలా సార్లు ఫిష్ కర్రీ అయితే మీకు చూపించానని నేను వివరంగా అయితే ఇక్కడ ఏం చూపించడం లేదు. మెయిన్ నా ఫోన్ కూడా ఛార్జింగ్ అయిపోతుందన్నమాట. అందుకని అక్కడక్కడ చూపించాను. ఓకేనా? ఇలాగా మనకి మసాలా వేగిపోతుంది. వేగిపోయిన తర్వాత అటు ఫిష్ అటు మార్చేసాను. నేను ఫిష్ మొదట ఎప్పుడు కొంచెం అలా ఫ్రైలా చేసి నేను వీటిలో వేస్తానమాట. ఎందుకంటే నేను డైరెక్ట్‌గా మసాలాలో వేసేయడం లేదంటే డైరెక్ట్‌గా వాటర్ ఎసాక కొంతమంది ఏస్తారు ఫిష్ అనేది. నాకు అలాగా నచ్చదండి. అది కొంచెం నాకు పచ్చిగా అనిపిస్తది. ఎందుకో నాకు అలా నచ్చదు. అందుకని ఇలాగే నేను ఎప్పుడూ చేస్తాను. నాకు మొదటి నుంచి అలవాటు ఇలాగే. అయితే ఇలా మసాలా వేగిపోయిన తర్వాత ఇక్కడ ఉప్పు, పసుపు, కారం, కొంచెం గరం మసాలా అన్నీ వేసుకుంటాము. నేను గ్రైండర్‌లోనే లవంగ, దాల్చిన చెక్క, హోల్ మసాలా ఉంటాయి కదా! అవన్నీ కలిపి గ్రైండ్ చేశాను. దానిలోనే ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి కూడా వేసుకున్నాను. అన్నీ కలిపి మిక్సీ చేసుకున్నాననమాట. ఇవన్నీ మసాలాలు వేసుకున్న తర్వాత మనం కలిపేసుకోవడమే. కలిపేసుకుంటే
అది కొంచెం ఆ మసాలాలన్నీ దానికి పట్టాక వాటర్ వేసుకుంటామన్నమాట. సారీ. ఇంకేంటి చెప్పండి ఇంకా? సమ్మర్ హాలిడేస్ అప్పుడే సెకండ్ డేస్ అయిపోతున్నాయి. ఇంకా 1 మంత్ ఉంది. జూన్ 11 నుంచి స్కూల్ ఓపెన్. ఇంకా 1 మంత్ కూడా లేదు. దగ్గర దగ్గర చెప్తుంటే. ఆల్మోస్ట్ 1 మంత్ దగ్గరున్నది. ఇంకా మొదలైపోతాయి బుక్స్, ఇంకా యూనిఫార్మ్స్ అని, ఇంకా మళ్ళీ మొదలు రొటీన్ లైఫ్ స్టార్ట్ అయిపోతది. ఇంకా 1 మంతే మళ్ళీ మొదలు వాళ్ళకి దింపడాలు, తేవడాలు. హ్మ్. అది. ఇంకా లంచ్ బాక్స్‌లు అన్నీని. బాబుకైతే లంచ్ బాక్స్ కొందాం అనుకుంటున్నాను. వాడికి బాక్స్ బాగా చిన్నదయిపోతుంది. తర్వాత లంచ్ బ్యాగ్స్ కూడా పాడైపోయి తీసుకోవాలి. స్ట్రీట్ మార్కెట్‌లో అయితే తీసుకుంటాను. 1 ఇయర్‌కి అలాగ అయిపోతది. అది జూట్ బ్యాగ్స్ మాట. మీకు చూపించాను కదా! అవి. ఆ బ్యాగ్సే తీసుకుంటాను నేను. చాలా బావున్నాయి అవి. అవి ఏంటంటే మనం క్లీన్ చేసుకోవచ్చు, ఉతుక్కోవచ్చు అన్నీని. 1 ఇయర్ తర్వాత మనం పడేయొచ్చు. పెద్ద కాస్ట్ కాదు. అవి రూ. 100 ఎంతో ఉంటాయి అంతే. ఇవి స్టీల్ బాక్సులున్నాయి. చూడాలి మీదన అన్ని స్టీల్ బాక్సులు ఎక్కించేసాను. చూద్దాం స్టీల్ బాక్సులు ఈళ్ళు క్యారీ చేయగలరా లేదా అని చూసుకొని ఈసారి స్టీల్ బాక్సులు అయితే పెట్టి చూస్తాను. కొన్నాళ్ళు లేదు అంటే మళ్ళీ ఏదో బాక్సులు తీసుకోవాలి. ఇప్పుడు ఏ బాక్సులు తీసుకోవాలన్నా ప్లాస్టిక్ ఎక్కువ ఉంటుంది. స్టీల్ తక్కువ ఉంటుంది. స్టీల్ బాక్సులే కొనాలి. అంత దానికి నా దగ్గరే ఉన్నాయి. చాలా స్టీల్ బాక్సులు ఉన్నాయన్నమాట. చూద్దాం. ఏదైతే అయింది. ఇంకా 1 మంత్ ఉంది కదా! జూన్ 1 నుంచి ఇంకా మొదలుపెట్టాలి. 1 మంత్ ఎక్కడ 15 డేస్. జూన్ 1 నుంచి ఇంకా వాళ్ళ గురించి అన్నీ చూడాలి. బుక్స్ కవర్స్ ఎయ్యాలి. ఇంకా అవన్నీ పనులు ఉంటాయన్నమాట. ఇక్కడ ఇలాగా నీళ్ళేసాను. మరిగిపోయిన తర్వాత ఫిష్ అయితే ఒక్కొక్కటిగా దానిలో వేసుకున్నాననమాట. ఇలాగ దగ్గరికి అయిపోతుంది. నూనె అది బాగా బయటికి తేలుతుంది చూస్తున్నారా? ఇదిగోటి కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడగానే ఎంత బాగా అనిపిస్తుంది కదా! తినాలనిపించేస్తుంది. ఇది వెడ్నెస్‌డే చేశాను. మేము ఒక్క వెడ్నెస్‌డేవే తింటాం కాబట్టి ఏదైనా స్పెషల్‌గా వెడ్నెస్‌డే చేస్తాననమాట. నెక్స్ట్ ఇవి చూపించాను కదా! ఈ ఆయిల్‌ది బాటిల్స్ తీసుకున్నానని. అది శుభ్రంగా వాష్ చేసి వేద్దామంటే నా కొడుకు నేనేస్తాను. ఏ పని చేయాలన్నా నేనేస్తాను. నాకది భయం పడేస్తాడేమో అని చెప్పి అందుకు పక్కన అలాగా పడకుండా చేతులు అడ్డు పెడుతున్నాను. వాడు ఏస్తానని. ఇది చాలా బావుందండి. గ్లాస్ బాటిల్‌లో ఏస్తే కాపోతే మనం జాగ్రత్తగా గాబరాగా వండామంటే మటుకు చెయ్యి జారింది అంటే పగిలిపోతది. అందుకు కొంచెం జాగ్రత్తగా ఎప్పటికప్పుడు వాడిన తర్వాత టిష్యూ పేపర్‌తో తుడుచుకుంటుండు ఉండాలి. నార్మల్ స్టీల్ బాటిలు, ప్లాస్టిక్ బాటిలు వాడినట్టు కాదు. అలా జాగ్రత్తగా వాడాలి. ఇంతకుముందు మీరు యూజ్ చేస్తే చెప్పండి. నేను ఇదే ఫస్ట్ టైమ్ యూజ్ చేస్తున్నాను. ఈ బాటిల్‌లో అయితే ఏస్తున్నాను. ముందు ఈ గిన్నెలో ఏసి ఉంచాను. ఎందుకంటే ఈ బాటిల్స్ వచ్చాక వీడియో చేసాక నేను వేస్తాను అని. కట్ చేసి ఒక గిన్నెలో ఏసి ఉంచేసాను. దానిలోనే వాడుతుండేదాన్ని. అన్ని ప్రొడక్ట్స్ వచ్చే వరకు ఉంచి అప్పుడు వీడియో చేసి ఈరోజు నేను ఇందులో ఆయిల్ అయితే వేస్తున్నాననమాట. ఇది ఆయిల్ ఏయడానికి చాలా బావుంది. చాలా చిన్న మూతి కదా! ఇది లేకపోతే మనకు ఆయిల్ ఏసుకోవడానికి కొంచెం కష్టమవుతది. ఇలా వేసాను. హాఫ్ లీటర్ అయితే ఉంది. దీనికి మూతయితే ఇలాగుంది. వాడే పెడతాను మూత అన్నాడు ఖుషి. ఇదిగోటి ఇలాగైతే రెడీ అయిపోయింది. ఇదిగోటి బాగా టిష్యూ పేపర్‌తో అయితే కింద తుడిచేసుకోవాలి. ఆయిల్ అది కొంచెం పడ్డది. ఇదిగోటి చూడగానే ఎంత బాగా అనిపిస్తుంది కదా! ఒక్క బాటిల్ అయితే వేసాను ఇప్పుడు. అది హాఫ్ లీటర్ ఉంది కాబట్టి ఒక్క బాటిల్ ఏసాను. చాలా కొంచెం ఆయిల్‌గా పడతది. మనం వేరే గిన్నెతో, స్పూన్‌తో అని కాదు. ఇదిగోటి ఇక్కడ ఇలాగా పెట్టుకున్నాను స్టవ్ పక్కన. ఆ పక్క డబ్బాలో అయితే నెయ్యి ఉంది. ఆ మీదనైతే మనం రెగ్యులర్‌గా అన్నాల దగ్గర అది వేసుకోవడానికి చిన్న గిన్నెలో నేను నూనె ఉంచుకుంటాను స్పూన్ తోటి. ఇది రెగ్యులర్‌గా వంటకి వాడేది. చూడాలి ఇక్కడ ఇంకో బాటిల్ వచ్చేసరికి ఈ బాస్కెట్ ఇక్కడ చాలదు అడ్జస్ట్ చేయాలి. ఆ పక్కన ఎప్పుడూ నేను మనీ ప్లాంట్ అలాగ ఉంచుతాను. అంతేనండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.